ఇండియా కేవలం టెక్స్టైల్స్, పెట్రోల్ ఎక్స్‌పోర్ట్ చేయడం కాదు. ఇప్పుడు మన టాలెంట్‌ని, మన భవిష్యత్తుని కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. भारत के 22% लोग क्यों छोड़ रहे हैं देश? Many students are getting ready to go to foreign universities. तो ऐसा क्यों हो रहा है कि अमीर लोग जो है भारत में नहीं रहना चाहते हैं? पिछले कुछ सालों में लोगों में एक अलग जुनून सवार हुआ है। वो लोग विदेशों की तरफ भाग 2024 రిపోర్ట్ ప్రకారం దాదాపు ఇండియా నుంచి 3 లక్షల పైగా జనాలు వేరే దేశంకి వెళ్ళిపోయారు. చెప్పడానికి ఈ నెంబర్ చాలా సింపుల్‌గా ఉంటుంది కానీ దీంట్లో డాక్టర్స్, ఇంజినీర్స్, ఆర్టిస్ట్, సెలబ్రిటీస్ వంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు డైరెక్ట్‌గా కానీ, ఇండైరెక్ట్ గాని మన జీడీపీలో ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. అసలు ఈ ట్రెండ్ ఎలా మొదలైంది? వీళ్ళందరూ ఎందుకు మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు? అసలు ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మొత్తం వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా పేరు అభి. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇది ఎప్పుడు మొదలైందంటే 1956 అమెరికాలో ఇమిగ్రేషన్ యాక్ట్ తీసుకొని వచ్చారు. ఈ యాక్ట్ తర్వాత ఇండియా నుంచి ఎక్కువగా అమెరికాలో సెటిల్ అవ్వడానికి ఇమిగ్రేషన్ జరిగింది. మనం ఇమిగ్రేషన్ గురించి మాట్లాడితే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, 2000 సంవత్సరం క్రితం నుంచి ఇది స్టార్ట్ అయింది. మనం 9th సెంచరీ చూసుకుంటే చోళా ఎంపైర్లో చాలా మంది తమ ఆర్ట్స్, తర్వాత ఆర్నమెంట్స్ ఇలా చాలా వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి వేరే దేశంకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ గ్రామాన్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి మరి వేరే దేశంకి వెళ్ళి అమ్మడానికి వెళ్ళేవాళ్ళు. అప్పటి నుంచే మన వాళ్ళకి అలవాటైపోయింది వేరే దేశాలకు వెళ్ళి అక్కడే నివసిస్తూ అక్కడే ఉండడం. ఇది అప్పుడు సంగతి. మరి 1973లో చూసుకుంటే అరబ్ కంట్రీస్ అన్నీ కూడా క్రూయల్ రిసోర్సెస్ మీద ఆధారపడేవి. వాళ్ళకి ఎక్కువగా వర్కర్స్ కావాల్సి వచ్చారు. ఆ వర్కర్స్ కూడా మన ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేవాళ్ళు. మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా అప్పుడు సంగతి. ఇప్పుడు చూసుకుంటే ఎవరైనా సరే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా, ఇంటర్ కంప్లీట్ అయినా ఎవరైనా బయట దేశాలకు వెళ్ళి ఎడ్యుకేషన్ కానీ, జాబ్స్ కానీ అక్కడే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. దీనివల్ల మన ఇండియాకి ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా తెలుసుకుందాం. సెలబ్రిటీస్లో ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా ఇలా చాలా సెలబ్రిటీస్ కూడా మన ఇండియాలో ఉండట్లేదు. వాళ్ళు వేరే దేశంలో ఉంటున్నారు. కొన్ని సోర్సెస్ ప్రకారం అయితే విరాట్ అండ్ అనుష్క కూడా లండన్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే మన ఇండియాలో వాళ్ళు స్పాట్లైట్లో ఉండాలనుకోవట్లేదు. వాళ్ళు ఒక జస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. అది ఇండియాలో వాళ్ళకి సాధ్యం అవ్వడం లేదు. మరి వీళ్ళు ఇలా వేరే దేశంలోకి వెళ్ళారు, అక్కడ సేఫ్గా ఉంటారా? నో. కొన్ని కంట్రీస్ అయితే ఇప్పటికీ ఇండియన్స్కి సేఫ్ కాదు. మనం మాట్లాడుకుంటే కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్లు ఇప్పటికీ ఇండియన్స్ మీద చాలా కోపంగా ఉన్నారు. మన ఐర్లాండ్లో చూసుకుంటే ఒక ఫ్యామిలీ మీద డైరెక్ట్గా దాడి చేశారు, మీరు ఇండియాకి వెళ్ళిపోండి అని. వాళ్ళకి డైరెక్ట్గా నోటీసులు కూడా పంపించారు, మీరు ఇండియన్స్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళండి, లేకపోతే మాత్రం మీకు మామూలుగా ఉండదని. ఇలా ఇండియన్స్ మీద వాళ్ళు అలా చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటొచ్చేసి ఇల్లీగల్ ఇమిగ్రేషన్. మీరు డంకీ మూవీ రీసెంట్గా చూసుంటారు కదా, దాంట్లో కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించే వాళ్ళు మాట్లాడారు. ఫర్ సపోజ్ మీరు ఊహించుకోండి, మీ ఏజ్ అనేది 18 to 25 ఇయర్స్ ఉంది. మీరు వేరే దేశంకి వెళ్ళి జాబ్ చేయాలని మీ డ్రీమ్ అనుకోండి. మీరు ఇమిగ్రేషన్ రూల్స్ వల్ల మీరు చాలాసార్లు సస్పెండ్ కానీ, రిజెక్ట్ కానీ అయిపోతారు. దానివల్ల మీ ఫ్యామిలీ మొత్తం మీ ఆస్తుల్ని అమ్మేసి వచ్చిన డబ్బులతో ఏదైనా ఏజెంట్కి డబ్బులు ఇస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఇల్లీగల్గా దారుల్లో వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకే ఖచ్చితంగా మీరు పోలీసులకు దొరికిపోతారు. ఒక్కసారి ఆ విధంగా దొరికారంటే మీరు ఏదైతే డ్రీమ్ జాబ్ అనుకున్నారో అది అక్కడితోనే ఆగిపోతుంది. అలాగే మీ మీద క్రిమినల్ ఎఫెక్ట్ కేసెస్ కూడా పడతాయి. ఈ కథ నేను ఏదో ఊహించుకొని చెప్పింది కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఆకాష్ అనే వ్యక్తి 20 ఇయర్స్ ఉన్నాయి. తను ఇలా ఇల్లీగల్గానే వెళ్ళాడు, కానీ అక్కడ దొరికిపోయాడు. ఈ విధంగా చాలా జరుగుతున్నాయి. Who is 20 years old dreamt of going abroad. To send Akash abroad, his family sold 2.5 acres of land. This year he crossed over. However, he was soon. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? 2021 నుంచి 2024 మధ్య దాదాపు 2,74,000 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు. అంటే ఆకాశ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరే ఊహించుకోండి. మరి ప్రతి ఒక్కరికి వచ్చే ఒకే క్వశ్చన్, అసలు ఎందుకు వీళ్ళు వేరే దేశంకి వెళ్ళడానికి ఇంత ఎగబడుతున్నారు? వీళ్ళు వేరే దేశంకి వెళ్ళి ఎందుకు అక్కడే నివసించాలి అనుకుంటున్నారు? దానికి మెయిన్ కారణం వచ్చేసి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా వదిలేసి వేరే దేశంలో కానీ మీరు ఇన్కమ్ కోసం వెళ్తే దాదాపు మీ ఇన్కమ్ ఇండియా కన్నా 118% ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాదాపు 100కి ఇంకా ఎక్కువ. అంటే ఇక్కడ ఒక 8,000 సంపాదిస్తే అక్కడ మీకు దాదాపు 10 times ఇంక్రీజ్ అవుతుంది ఆ ఇన్కమ్ అనేది. మరి వీళ్ళందరూ ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్కే వెళ్తున్నారు? నో. ఇప్పటికి కూడా ఇంకా డెవలపింగ్ కంట్రీస్లోకి వెళ్తున్నారు. అంటే జీడిపి మనకన్నా తక్కువ ఉన్న దేశాలకు కూడా వీళ్ళు ఇమిగ్రేషన్ చేస్తున్నారు. జీడిపి అంటే ఏంటంటే యావరేజ్గా ఒక దేశంలో ఒక పర్సన్ ఎంత సంపాదిస్తాడు. బట్ ఈ జీడిపి అనేది కొన్నిసార్లు తప్పవచ్చు. ఎలాగంటే ఒక దేశం మొత్తం వెళ్తున్న పర్సన్ 21% కాంట్రిబ్యూట్ చేస్తే 50% వరకు యావరేజ్ అంటే
పూర్గా ఉండే వాళ్ళు మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తారు. మీకు ఎలా చెప్పాలి, ఒక సింపుల్గా చెప్పమంటారా, ఒక రూమ్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అలాగే ఒక పర్సన్. ఇప్పుడు యావరేజ్ జీడిపి తీసుకుందాం. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా 10,000 సంపాదిస్తున్నారు, బట్ ఇది ఒక్క వ్యక్తి మాత్రమే 10 కోట్లు సంపాదిస్తున్నాడు. అప్పుడు మీరు యావరేజ్ జీడిపి చూసుకుంటే అక్కడ ఉండే పర్సన్స్ మొత్తానికి కూడా లక్షల్లోకి వెళ్తుంది. వాళ్ళ ఇన్కమ్ లక్షల్లో ఉండదు, బట్ జీడిపి చూసుకుంటే అక్కడ లక్షలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఇలా ఉన్నా సరే ఇప్పటికే మనం వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం. బట్ ఇంత లిస్ట్లో ఉన్నా సరే ప్రాబ్లం ఏంటో తెలుసా, మన ఇండియా నుంచి జస్ట్ 54 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. అదే అమెరికా నుంచి అయితే 192 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదే యూకే నుంచి 90 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 2024 రిపోర్ట్ ప్రకారం దాదాపు ఇండియా నుంచి 7.2 lakh స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. మన ఇండియాకి మాత్రం జస్ట్ 40,000 మెంబర్స్ మాత్రమే వస్తున్నారు, అది స్టడీస్ కోసం. మరి ఇదంతా ఎందుకు ఇలా ఉంది? దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి లాస్ట్ 7 yearsగా దాదాపు 70 పేపర్స్ పైనే లీక్ అయ్యాయి. దీంట్లో చాలా వరకు మనం గవర్నమెంట్ ఎగ్జామ్సే చూడొచ్చు. 2024లో అయితే నీట్, ఎస్ఎస్సి, సియూటీ లాంటి గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయి. దీనివల్ల స్టూడెంట్స్ అసలు వాళ్ళ ఫ్యూచర్ని ఎలా ఎగ్జామినేషన్ చేసుకుంటారు? మనం ఎస్ఎస్సి గురించి మాట్లాడితే దాంట్లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చేసారుగా 2024లోనే వాళ్ళు పేపర్ లీక్ చేశారు. అలాగే దాదాపు వాళ్ళకి 55,000 పైగానే కంప్లైంట్స్ వచ్చాయి ఆ ఎగ్జామ్ మీద. దాంట్లో ఎక్కువగా అడ్మిట్ కార్డ్ డిలే అవ్వడం, ఎగ్జామినేషన్ సెంటర్ లాస్ట్లో క్యాన్సిల్ అవ్వడం, ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయడం, ఇలాంటి చాలా ఇష్యూస్ని వాళ్ళు అడ్రస్ చేశారు. దీనివల్ల స్టూడెంట్స్ అండ్ టీచర్స్ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం కూడా మొదలుపెట్టారు. వాళ్ళ మీద పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ కూడా చేశారు. ఇలా జరిగితే ఏ స్టూడెంట్ అయినా తన ఫ్యూచర్ని ఇండియాలో ఎలా చూసుకుంటాడు? మోస్ట్లీ మన ఇండియాలో జరిగే ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్గా ఉంటాయి. బట్ ఇప్పటికీ మన కొన్ని స్కూల్స్లో అయితే 51% ఇది ఇంటర్నెట్ లేదు, అండ్ 54% వరకు అసలు కంప్యూటర్ లేదు. మన గవర్నమెంట్ ఇంకా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. 13 to 40% వరకు గవర్నమెంట్ స్కూల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా సరే ఇప్పటికీ కొన్ని స్కూల్స్లో ఇంకా ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళకి దొరకడం లేదు. ఇలాంటి పూర్ కండిషన్స్లో ఒకవేళ నేను ఒకవేళ చదువుకున్నాను, మంచి మార్కులతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా, నేను బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మంచి ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది, నాకు మంచి శాలరీ వస్తుంది. బట్ నేను 9 to 6 దాకా జాబ్ చేశాను అనుకోండి, ఆఫీస్ అవగానే ఇంటికి వెళ్ళడానికి దాదాపు 2 to 3 hours టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉండే ట్రాఫిక్ కండిషన్స్ వల్ల. ఇంత డెవలపింగ్ జరుగుతున్నా సరే వాళ్ళు ఇంకా ఒక సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, అలాగే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి ఫ్లడ్స్తో వాటర్ నిండిపోవడం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేకపోవడం, మన ఢిల్లీ లాంటి క్యాపిటల్ సిటీలో కూడా పాత్ హోల్స్ కనబడడం, ఇలాంటి పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపించినప్పుడు ఒకవేళ నేను ఇక్కడ మంచిగా చదువుకున్నా సరే ఇక్కడ ఉండాలి అనుకోండి, వేరే కంట్రీకి వెళ్ళామంటే అక్కడ మనం ట్యాక్స్ కట్టేదానికి మనకి సరైన ఫెసిలిటీస్ మనకి దొరుకుతాయి. ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడుకున్నాం. మన టాలెంట్ ఉన్న డాక్టర్స్ అందరూ వేరే దేశాలకి ఇమిగ్రెంట్స్గా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి వర్క్ లైఫ్ దొరుకుతుంది, వర్క్ బ్యాలెన్స్ దొరుకుతుంది, షిఫ్టింగ్ దొరుకుతుంది, శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. అదే ఇండియాలో చూసుకుంటే అసలు ప్రైవేట్ హాస్పిటల్ ఎంతగా ప్రజలను దోచుకుంటున్నాయో తెలిసిందే కదా. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మామూలుగా WHO రిపోర్ట్ ప్రకారం డాక్టర్స్ పేషెంట్ రేషియో వచ్చేసి 1:836 ఉండాలి. బట్ మన ఇండియాలో మాత్రం దాదాపు 1:1700 ఉంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఈ సంజయ్ హాస్పిటల్ చూసుకుంటే దీంట్లో జస్ట్ 300 కెపాసిటీ మాత్రమే ఉంది బెడ్స్. బట్ అక్కడ రోజుకి ఓపీఏ 2,700 నుంచి 3,000 దాకా వస్తారు. అండ్ ఇక్కడ ఓవర్ క్రౌడింగ్ వల్ల వాళ్ళకి బెడ్స్ లేకపోవడం వల్ల అక్కడ ఉండే నర్స్ కానీ స్టాఫ్ కానీ ఎక్కువ లేకపోవడం వల్ల మనకి భారీగా లైన్లో క్యూ మనకు దొరుకుతూ ఉంటుంది. ఇదే కాదు, మనం ఏ గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకున్నా ఇదే పద్ధతి, అక్కడ భారీగా లైన్స్ ఉంటూనే ఉంటాయి. యూకేలోని NHSలో దాదాపు 60,000 పైగా మన ఇండియన్సే వర్క్ చేస్తున్నారు. అంటే 10,000 పైగా మన ఇండియన్ డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. 30,000 పైగా నర్సులు కూడా అక్కడే వర్క్ చేస్తున్నారు. మన ఇండియా దాదాపు 1.1 lakh డాక్టర్స్ని తయారు చేస్తుంది ప్రతి సంవత్సరం. బట్ దాంట్లో 50 to 60% వరకు ఎక్కువగా ఇమిగ్రేషన్కే వెళ్ళిపోతున్నారు. సరే, ఇదంతా డాక్టర్స్ సంబంధించి. మరి యుఏ లాంటి కంట్రీస్కి ఎందుకు మన వాళ్ళు ఇమిగ్రెంట్స్గా వెళ్తున్నారు? ఒకవేళ ఒక వ్యక్తి ఇక్కడ ఒక 25,000 సంపాదిస్తే అదే వ్యక్తి యుఏలోకి వెళ్ళి అక్కడ సంపాదించాలనుకుంటే తన సేవింగ్స్ మొత్తం పోను మన ఇండియాకి దాదాపు 25,000 తను పంపించుకోవచ్చు. ఇదే కాదు, ఎవరైనా ఒక వ్యక్తి ఇక్కడ 50 లక్షలు సంపాదిస్తే అతను అక్కడ యుఏలో సంపాదించినప్పుడు తనకి 15 lakhs అక్కడ సేవింగ్స్ అవుతాయి. మరి ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది అక్కడికి ఇక్కడికి? తను ఎందుకు అక్కడ సంపాదించగలుగుతున్నాడు, ఇక్కడ లేదు? దీని అందరికి కారణం ఎక్కువగా జిఎస్టీ. ఇక్కడ మనకి 0 to 14% ఉంటుంది. అదే మనం యుఏ లాంటి దగ్గర చూస్తే దాదాపు అది 5% వ్యాట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే దుబాయ్ కన్నా మనది ఇంకా తక్కువే ఉంటుంది. బట్ ఇప్పటికి కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడే ఉండాలనుకుంటారు. ఎందుకని?
మీకు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వమంటారా, మీరు ఇండియాలో 30 lakhs సంపాదిస్తున్నారు అనుకోండి, మీరు ఒక కార్ కొనాలనుకున్నారు, షోరూమ్కి వెళ్తారు కార్ ప్రైస్ తెలుసుకోవడానికి. ఆ కార్ ప్రైస్ ఏమో జస్ట్ 36 lakhs ఉండే, అంటే మీ బడ్జెట్లోనే ఉంటుంది. సో మీరు బై చేయడానికి రెడీ అయిపోతారు. బట్ ఇక్కడే మీకు ఒక ట్విస్ట్ వస్తుంది. ఈ కార్కి మీరు 18 lakhs జిఎస్టీ కట్టాలి. దీంట్లో మీకు జిఎస్టీ, గ్రీన్ ట్యాక్స్, సెస్ లాంటి చాలా ట్యాక్స్ కలిపి టోటల్ ఈ కార్ ప్రైస్ 54 lakhsకి రీచ్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితి వల్లే ప్రతిరోజు 7,000 మంది పైగా మన ఇండియా నుంచి వేరే దేశానికి ఇమిగ్రెంట్స్గా వెళ్తున్నారు. ఇప్పుడు చాలామంది కామన్గా అడే క్వశ్చన్, వాళ్ళ సొంత ఒపీనియన్ అది, వాళ్ళు వెళ్ళాలా వద్దని. వాళ్ళు వెళ్తే మనకేం ఇంపాక్ట్ పడుతుందని. మనకి ఎందుకు ఇంపాక్ట్ పడుతుంది అంటే, వాళ్ళు ఈ దేశం వదిలి వెళ్తున్నారంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ ఇక్కడ మాకు నివసించాలని లేదు, మన ఫ్యూచర్ని మేము ఇక్కడ చూసుకోలేకపోతున్నామని అంటాం. వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ చూసుకుంటే మన ఇండియా పొజిషన్ 119లో ఉంది. అంటే వేరే దేశాల్లో వాళ్ళు ఆ దేశంలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు, మన దేశంలో మాత్రం ఎక్కువగా ఇమిగ్రెంట్సే ఉంటున్నారు. ఇదే కాదు, మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసుకుంటే హెల్త్ కేర్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఇన్కమ్లో కానీ మన పొజిషన్ 130లో ఉంటుంది. అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసుకుంటే ప్రతి కంట్రీ కన్నా మంది 52 పొజిషన్లో ఉంటుంది. అంటే మిగతా కంట్రీస్ అన్నిట్లో మనలోనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత తక్కువగా ఉంది, మనం ఎంత 52 పొజిషన్కి వచ్చామో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ చెప్తారా వేరే దేశానికి ఎందుకు ఇమిగ్రెంట్ అవ్వాలా వద్దా అని? హ్యాపీయెస్ట్ కంట్రీస్లో యూఏఈ పొజిషన్ ఏంటో తెలుసా? 90. అదే మన కంట్రీ అయితే 119లో ఉంది. కరప్షన్లో ఏమో సింగపూర్ 5th పొజిషన్లో ఉంది. అదే మన ఇండియా చూసుకుంటే దాదాపు 90 పొజిషన్లోనే ఉంది. ఇప్పుడు మనం సేఫ్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడితే కెనడా టాప్లో ఉంటుంది 25th పొజిషన్లో. అదే మన ఇండియా ఏమో ఇప్పటికీ 176 పొజిషన్లో ఉంది. ఇంత క్రౌడెడ్గా ఉన్నా మీకు ఇప్పటికీ సేఫ్ గురించి మన ఇండియాలో మాట్లాడితే ఒక జోక్గానే ఉంటుంది. ఇప్పటికీ 9 గంటల తర్వాత ఆడపిల్ల బయటకు తిరగాలంటేనే భయపడుతుంది. దీని గురించి గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తుంది? గవర్నమెంట్ కుక్కల్ని పట్టుకునే దాంట్లో వాళ్ళు ఆనందపడుతున్నారు. మీకు ఇంకో విషయం చెప్పినా, ఇన్ని వర్కింగ్ కండిషన్స్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎవరైనా సరే ఇక్కడ ఎందుకు చూసుకుంటారు? ఇమిగ్రెంట్స్ అవుతారా లేదా మీకు తెలీదా? ఇప్పుడు నేను ఈ విధంగా మాట్లాడడం వల్ల చాలా మంది కూడా కిందకు వచ్చి కామెంట్ చేస్తారు, నువ్వు ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతావా, ఈ దేశం నుంచి నువ్వు కూడా ఇమిగ్రెంట్ లాగా వెళ్ళిపో అని చెప్తారు. మీకు ఒక విషయం చెప్పాలి, నెలకి దాదాపు 18,000 పైగా స్టూడెంట్స్ కానీ, జాబ్స్ కోసం కానీ ఈ దేశాన్ని వదిలేసి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళడమే కాదు, మన జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు. ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గరికి వస్తాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆగిపోతాయి ఈ ఇమిగ్రేషన్స్ వల్ల. మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఎవరైనా సరే వేరే దేశంలో జాబ్ తెచ్చుకొని అక్కడ స్కిల్ టాలెంట్ మొత్తం మన ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు డెవలప్ అవుతారు. దీనివల్ల మన ఇండియాకి ఇండైరెక్ట్ డైరెక్ట్గా చాలా ఇంపాక్ట్ పడుతుంది. దీని గురించి నేను మాట్లాడకూడదా? ఇప్పుడు మనం డ్రాప్ ఇన్ స్కిల్ చూసుకుంటే మన ఇండియాలో 0.1% ఉంది. దానివల్ల మన జీడిపి ఎంత డ్రాప్ అయిందో తెలుసా? 0.5%. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన ఇండియాలోని టాప్ రిచెస్ట్ పీపుల్, మినిస్టర్స్ కానీ, వాళ్ళ ఆఫీసర్స్ కానీ వాళ్ళ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం మన ఇండియాలో పెట్టకుండా యూఏఈ, సింగపూర్ లాంటి దేశాల్లో పెడతారు. దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే వాళ్ళు తక్కువ ట్యాక్స్ కడతారు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అండ్ వాళ్ళు కూడా మంచి సేఫ్గా ఉంటారు, ఎలాంటి లాస్ లేకుండా. దీనివల్ల మన ఇండియా కూడా చాలా వరకు ఇంపాక్ట్ పడుతుంది. ఏ విధంగా అంటే మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ లేక దానివల్ల ఏవైనా ఇన్నోవేషన్స్ చేస్తే అవి డిలే అవుతూ ఉంటాయి, కొన్ని డెవలప్మెంట్స్ కూడా ఆగిపోతాయి. దానివల్ల ఫారెన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ చేతుల్లోకి మన జుట్టు ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, వీటిని మనం రివర్స్ చేయగలమా? ఇమిగ్రెంట్స్ అవ్వకుండా ఆపగలమా? మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చగలమా? ఎస్, మనం చేయగలము. ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అయితే చాలు. 2008లో చైనా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, 1000 సైంటిస్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఎవరైతే క్యాండిడేట్స్ పాల్గొంటారో వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం, అలాగే రీసెర్చ్కి కావాల్సినంత ఫండింగ్ ఇవ్వడం, వాళ్ళ హౌస్ కానీ, ఎడ్యుకేషన్కి కానీ, వెల్త్కి కానీ వాళ్ళకి కావాల్సినంత సబ్సిడీ ఇచ్చేది. దీని ద్వారా వాళ్ళకి దాదాపు 7,000కి పైగా సైంటిస్ట్ అండ్ ఎంటర్ప్రెనర్స్ మొత్తం వెనక్కి వచ్చారు. దీనివల్ల 2017కి వచ్చేదానికి చైనా అమెరికా కన్నా రీసెర్చ్లో ముందుకు దూసుకొని పోయింది. మనం అందరం అనుకుంటాం జీడిపి ఎక్కువ ఉంటే మంది డెవలప్ అవుతుంది, మరి అది నిజం కాదు. మనం ఖచ్చితంగా డెవలప్ అవడానికి వేరే రీజన్స్ కూడా ఉంటాయి. మనకు ఖచ్చితంగా బెటర్ ఎడ్యుకేషన్ దొరకాలి, అలాగే పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాలి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయగలి. ముఖ్యంగా మాట్లాడాల్సింది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. వీటినన్నిటిని మామూలుగా అఫోర్డబుల్గా పెడితేనే గవర్నమెంట్ అప్పుడే ఇమిగ్రెంట్స్ తక్కే అవకాశం ఉంటుంది. ఏ ట్యాక్స్ పేర్ అయినా సరే తన ట్యాక్స్ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతుందని తెలిస్తేనే వాళ్ళు బాధ్యతగా ఉంటారు. అలా కాకుండా బ్యాంక్స్ అనేవి ఎవరైతే లోన్స్ తీసుకుంటారో పెద్ద పెద్ద లోన్స్ తీసుకున్న ఎంటర్ప్రైనర్స్కి వాళ్ళకి లోన్లు మాఫీ చేస్తే వాళ్ళకి ఇలాంటి బ్యాడ్ ఒపీనియన్ అనేది తయారవుతుంది. దానివల్ల వాళ్ళ ఇమిగ్రెంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం ఉండదు.
మిమ్మల్ని అడుగుతున్న ఒకటే క్వశ్చన్, మీరు ఎలాంటి దేశాన్ని తయారు చేయాలనుకుంటున్నారు? నిజంగా మన టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ వేరే దేశానికి ఇమిగ్రెంట్స్గా చేయాలా వద్దా? 2030 కానీ 2050 కానీ విజన్ అని మాట్లాడుకుంటాం. ఆ విజన్లో ఈ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారా ఉండరా? లేకపోతే ఎక్కువగా ఇప్పటికీ 50% ఉన్నది రేపు 90%కి రీచ్ అవుతుందా? మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో. దీని గురించి మీరేమనుకున్నారు? కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు ఇలాంటి ఏవైనా టాపిక్స్ కావాలంటే జస్ట్ కామెంట్ చేస్తే నేను వాటి మీద వీడియోస్ కూడా చెప్తాను. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి చాలా థ్యాంక్స్.